కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితే గగ్గోలు పెట్టారని, కానీ ఇప్పుడేమో బీర్కు 30 నుంచి 40 రూపాయల ధర పెంచారన్నారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్లు అమలు కావటం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని అన్నారు. మరోవైపు ఆర్టీసీ పరిస్థితి రోడ్డు మీదకు వచ్చిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీరుకు 30 నుంచి 40 రూపాయల ధరలు పెంచింది. మేము ఉన్నప్పుడు నామమాత్రంగా ధర రేటు పెంచితేనేమో మొత్తం మందమ్మి ప్రభుత్వాన్ని నడుపుతుంది అనేటట్ల రాద్ధాంతం చేసింది. మరి ఈరోజు ఎప్పుడు కానీ వినే రీతిలో ఇంత పెద్ద ఎత్తున 30-40 రూపాయలు పెంచడం అనేది మరి దేనికి సంకేతం అడుగుతా ఉన్నాం. 4-5 నెలల క్రితమేమో బొంబొం బీరు, బిర్యానీ బీరు, ఎవరు చూడని బీర్లు తీసుకొచ్చి పెట్టారు. నాణ్యత లేని బీరు తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని నింపుకోవాలని చూసిండ్రు. రకరకాలుగా మరి వార్తలు కూడా వచ్చినాయి. ఎక్కడ దాని మీద ఖండన కూడా చేయలేదు. మళ్ళీ ఈరోజు బీర్ల ధరలు 2 రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఎంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది. ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాల్లో మీరు పర్యటించండి. మీరు యువకులు, మరి మీరు ఇచ్చిన హామీ నెరవేరుతున్నాయా లేదా? ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతున్నా లేదా? స్కూటీలు వచ్చినాయా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా? రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి? ప్రజలు ఏమనుకుంటారు?